MG9 న్యూస్. తుద్ది గ్రామంలో యోగాంధ్ర కార్యక్రమాలు. అంతర్జాతీయ 11వ యోగా దినాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోసిగి మండలం తుద్ది గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు అయ్యస్వామి మరియు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పాఠశాల విద్యార్థులతో గ్రామస్తులను కలుపుకొని పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. యోగా ట్రైనర్లు విఐఏ వీరేష్ మరియు ఉపాధ్యాయులు రమేష్ల శిక్షణలో యోగా కార్యక్రమాలను ప్రారంభించి భుజంగాసనం, మెడ వంపాసనం, వజ్రాసనం, వృక్షాసనం, పద్మాసనం, సూర్య నమస్కారాలను విద్యార్థులతో మరియు గ్రామస్తులతో చేయించి యోగా విశిష్టతను, యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయ్యస్వామి వివరించారు. మండలంలో జరిగే యోగా కార్యక్రమాలను ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సచివాలయ సిబ్బంది, దొడ్డి పంచాయతీ సెక్రటరీ ఉబలేస్, విహెచ్ వీరేష్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇమ్రాన్, ఆపరేటర్ విజయ్, గ్రామ సర్వే శ్రీదేవి, ఏఎన్ఎం అమ్రీన్ బాను, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. నిర్వహించడం జరుగుతుంది. యోగాసనాలు వేయించడం జరుగుతుంది. అలవాటు చేయడం, ప్రజలకు అలవాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇవి సో ప్రతి ఒక్కరు పిల్లలు పొద్దున్నే రావడం చాలా సంతోషం. పిల్లలందరూ కంట్రోల్లో ఉంటూ ఏం